శిష్యుడు నేర్చుకోవాలి సిద్ధంగా ఉన్నప్పుడు శిష్యుడు వెళ్ళలేకపోతే గురువే మన దగ్గర నుంచి నేర్పిస్తారు. అంటే వాళ్ళకి మన మీద అంత ప్రేమ అంత దయ ఉండాలి. కాబట్టి మనం కొన్ని వింటూ కొన్ని మార్చుకుంటూ మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవాలి. ఈ సాధనలన్నీ ఎందుకంటే మన జీవితం ఆనందంగా మారిపోయేదానికి. ఎప్పుడు ఏదో ఒక సమస్యలో దుఃఖంలోనే ఉంటాము. ఆ దుఃఖంలో నుంచి బయటపడిపోయి జీవన్ ముక్తి అంటారు. అంటే మామూలుగా మోక్షము ముక్తి అంటారు కదా, చనిపోయిన తర్వాత మోక్షం అంటారు. అలా కాదు, భూమి మీద ఉన్నప్పుడే మనం ఆనందంగా జీవించాలంటే ఈ సాధన మార్గాలని మన వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు చెప్పబడి ఉన్నాయి. అవి మనకు తెలియదు కాబట్టి ఆ భగవంతుడే సద్గురు రూపంలో వచ్చి మనకి ఇవన్నీ తెలియజేస్తాడు. ఈరోజు మన ముఖ్యమైన విషయం ఏమంటే మానవుడు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి. దీని గురించి ఏముంది, ఏదో ఒకటి వండుకొని తినేస్తాము అనుకుంటాము. ఏదో ఒకటి తినేయడం కాదు, ఆ తినే తిండి మన శరీరం మీద ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల మనం ఏ విధమైన మంచి చెడ్డలు అనుభవిస్తామనేది కూడా తెలుసుకొని దాన్ని మనము ఆచరించినప్పుడు మనం ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికి ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పేశారు మనం ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అని. అవి ఏమి మనం నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఏదో ఒకటి వండుకున్నాం తినేసినాం, ఈ పూట పని అయిపోయింది అక్కడి వరకు అనుకుంటున్నాం. కానీ ఆహారానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారా వాళ్ళు అనేది మనకు తెలియదు. అది గురువు వచ్చి చెప్పారు కాబట్టి మనం తీసుకునే ఆహారం వల్ల మన శరీర ప్రకృతిలో తమోగుణము, రజోగుణము, సత్వగుణము అని 3 రకాల గుణాలు ఉంటాయి. ఈ సృష్టి మొత్తము త్రిగుణాలతోనే నడపబడుతుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా ఈ త్రిగుణాలు మనల్ని నడిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ గుణాలు మనకు మంచిగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు తమోగుణ ఆహారం అంటే ఏంటి అంటే కొంచెం ఉప్మా చేసినప్పుడు కొంతమంది అన్నం చేసిన సంగటి చేసిన ఏం చేసినా అడుగులో మాడబెట్టేస్తారు. మనకి తెలిసే ఉంటుంది లేదా, అవునా కదా, మాడిపోతుంది. అదేవిధంగా నిన్నది మొన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సాంబార్ చాలా ఉంది, రసం చాలా ఉంది, పచ్చడి మిగిలిపోయింది, ఎందుకు పడేసేది ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తర్వాత రోజుకి తినేవాళ్ళు ఉన్నారా లేదా, తింటారు. అదేవిధంగా వేడి చేస్తారు కూరలు. ఆ వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆహారం విషంగా మారిపోతారు. కాబట్టి ఇవన్నీ ఇటువంటివి అంటే వాసన వస్తూ ఉంటాయి. కొన్ని ఏం లేదు వాసన కాలేదు చెప్తా ఉంటారు, అమ్మాయికి పోయింది అది వాసన వస్తూ ఉంటే కూడా ఏం పోలేదు తినండి అని ఉన్నారా లేదా, ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆహారాలన్నీ ఏమంటారంటే తమోగుణ ఆహారాలు అంటారు. ఇటువంటి పదార్థాలన్నీ తీసుకునే దానివల్ల ఏమవుతుందంటే మన కడుపు బాగా పాడైపోతుంది. దాంతో ఏమవుతుంది, పనికిరాని తింటే ఆరోగ్యం బాగా లేకుండా అవుతుంది. హాస్పిటల్కి పెట్టేసి అక్కడ 1000 లక్షలు కూడా ఖర్చు పెట్టాలి. అదేదో కాకుండా వేడిగా వండుకొని తింటే హ్యాపీగా ఉంటుంది కదా. కాబట్టి అంత కూర మిగిలిపోయిందని అంత ఆడ పడేసేదానికి ఇక్కడ పడేసి లేని జబ్బులన్నీ తెచ్చుకుంటారు. అవి తమోగుణ ఆహారాలు. ఏమంటే కుళ్ళిపోయినవి, కంపు కొట్టేవి, మాడిపోయినవి, ఇట్లాంటి వాటిని తమోగుణ ఆహారాలు అంటారు. అదేవిధంగా రజోగుణ ఆహారాలు అవేమంటే మాంసము, కొన్ని ఎన్ని రకాలు ఉంటాయి వాటిల్లో అటువంటివి, ఇట్లాంటివన్నీ ఏమంటే రజోగుణ ఆహారాలు అన్నమాట. అంటే మనిషిని రెచ్చగొట్టాయి, గొడవకు పిలుస్తాయి అన్నమాట. తమోగుణ ఆహారం తిన్నోడేమో ఒళ్ళు పాడైపోయి ఎప్పుడు మంచం మీద ఉంటాడు. వాడికి ఒళ్ళు సహకరించదు, దేనికి పనికిరాదు, వాడికి హాస్పిటల్కి తిరగాల్సింది. అదేవిధంగా ఈ రజోగుణ ఆహారం తీసుకునేవాడు అన్నిటికీ కాలు దూకుతూ ఉంటాడు, గొడవ పోతూ ఉంటాడు. నేనే నన్ను అన్నారా, నేనే గొప్ప, నేనే అనే తత్వంలో ఉంటాడు రజోగుణ ఆహారం తీసుకునేవాడు. తమోగుణ ఆహారానికి ఉదాహరణ ఎవరంటే కుంభకర్ణుడు. రజోగుణ ఆహారానికి ఉదాహరణ ఎవరంటే ఎవరు, రామదాసుడు. సత్వగుణ ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు అంటే మనిషిని రెచ్చగొట్టడం అన్నమాట. తిన్నామంటే ప్రశాంతంగా ఉన్నాయి, అవునా కదా. మంచి పప్పు ఆకుకూర వేసుకొని
చేసుకొని ఏదైనా కాయగూర తాళింపు చేసుకొని రసం పెట్టుకొని పచ్చడి చేసుకొని తింటే ఆ విధమైన భోజనం తిన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, పొట్టలో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది కదా. కాబట్టి అది సత్వగుణ ఆహారాలు. కాబట్టి మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యము, మన ఆనందము. ఇంకోటి ఏమంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ 3 ఆహారాల గురించి చెప్తున్నాము. కాబట్టి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే సత్వగుణ ఆహారాన్ని తీసుకోవాలి. నిర్గుణము అంటారు. నిర్గుణము అంటే ఇంకా నీట్గా అనమాట. ఆవు పాలు, తేనె అంటే అటువంటివి కూడా తీసుకోకుండా పూర్తిగా నేను సార్ చెప్పాను, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి కూడా మనము సాత్విక ఆహారం అనుకుంటాము. కానీ కాదు, అవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పేరుకి చెప్పేదానికి మనం అది శాకాహారం అనుకుంటాము, కానీ వాటి వల్ల మనకి ఆరోగ్యం కన్నా అనారోగ్యమే వస్తుంది. అలా కాకుండా పూర్తిగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిని తీసుకుంటూ, అంటే మనకి బియ్యము, రాగు, జొన్నలు, సద్దలు, గోధుమలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే మనము ఒక నిర్గుణ స్థితిలో ఉంటాము. శుద్ధ సత్వము ఈ ఆహారాలు. నిర్గుణ ఆహారము అంటే శ్వాసాహారం, అంటే దేవతల ఆహారం అన్నమాట. కాబట్టి దేవతలు ఏం చేస్తారు, ఎప్పుడూ సాధనలో ఉంటారు. మనము సినిమాల్లో చూసేమనుకుంటాము, దేవతలు సురాపానం తీసుకుంటారు అంటే మన వాళ్ళు ఏదో మందు తాగినట్టు ఆ దేవతలు కూడా మందు తాగుతారు అనుకుంటాము. మన వాళ్ళు ఏదో గాజు గ్లాసులో తీసుకుంటే దేవతలు బంగారు గ్లాసులో తీసుకుంటారు. సురాపానం అంటే వాళ్ళు కూడా ఏదో మందు తయారు చేసుకొని తాగుతున్నారు అని మనకి తెలిసింది ఇంతవరకు. కానీ ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత సురాపానము అంటే సురులు అంటే దేవతలు పానము స్వీకరించేది. ఏం స్వీకరిస్తారంటే శ్వాసని స్వీకరిస్తారు. కాబట్టి మనందరం కూడా రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి, మానవత్వంలో నుంచి మాధవత్వంలోకి రావాలంటే ఈ శ్వాసాహారాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా స్వీకరించాలి. దానికోసమే మనం భూమి మీద మానవ జన్మ తీసుకొని వచ్చేది. కాబట్టి కుళ్ళిపోయినవి, పనికిమాలిన ఆహార పదార్థాలన్నీ తమోగుణాన్ని పెంచుతాయి. మాంసము, మందు ఇటువంటి ఆహారాలన్నీ రజోగుణాన్ని పెంచుతాయి. సాత్విక ఆహారం అంటే ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఆకుకూరలు, కూరగాయలు అవి తిన్నా వాటిలో ఇటువంటి ఉంటాయి పనికిరాని ఆహారాలు, అవి కూడా వదిలిపెట్టేసేయాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అది శుద్ధ సత్వము. నిర్గుణ ఆహారం అంటే శ్వాసాహారం. కాబట్టి మనం తీసుకోవాల్సింది అంటే శ్వాసాహారాన్ని ఎంతగా తీసుకుంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము. అదేవిధంగా శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారము 3 భాగాలుగా విడిపోతుంది. మనం ఏమి భోజనం చేసినా 3 భాగాలుగా విడిపోతుంది. అందులో మొదటి భాగము మన శరీరంలో రక్తంగా తయారవుతుంది. రెండవ భాగము వేస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. మూడవ భాగము సూక్ష్మంగా మన మనసుగా తయారవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారము మన మనసుగా తయారవుతుంది. అందువల్ల మనం మంచి ఆహారం తీసుకుంటే మన మనసు కూడా మంచిగా ఉంటుంది. ఏ విధమైన ఆహారం తీసుకుంటామో ఆ విధమైన గుణాలని మనం కలిగి ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం కారంగా తిన్నామనుకోండి ఎలా ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, అరిచి కేకలు పెట్టేస్తాము. అదే కమ్మగా దానికి తగినట్టుగా టేస్ట్గా చేసుకున్నాం అనుకోండి, మంచిగా తింటాము. పెరుగన్నము, పప్పు ఏవైనా కూడా మితంగా కారం లేకుండా తిన్నప్పుడు ఎలా ఉంటుంది, పొట్టలో ప్రశాంతంగా ఉంటుంది. అంటే అప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన మనసు ఉంటుంది. మనం ఇలాంటివి ఏమీ తెలియకుండా ఇంట్లో వాళ్ళకి బాగా బిర్యానీలు చేసి పెట్టి మా ఆయన గొడవ చేస్తున్నాడు, మా ఆయన గొడవ చేస్తున్నాడు అంటే ఇంకో గొడవ చేయక ఏం చేస్తారు. కాబట్టి మనమే మన కుటుంబాన్ని మార్చుకోవాలి. అందుకే పత్రికారు ఆడదాని చేతిలోనే అన్నీ ఉంది, ఆమె శక్తి స్వరూపిణి అని ఆ మహానుభావుడు ఎందుకన్నాడంటే, మనము ఇది తింటే ఆరోగ్యాలు పాడవుతుందంట, చెడ్డదంట అని చెప్తే ఎవరు వినరు, గొడవ చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచిగా కారం తగ్గిస్తా రావాలి, పులుపు తగ్గిస్తా రావాలి, ఉప్పు తగ్గిస్తా రావాలి, మంచి టేస్ట్గా చేసి పెట్టాలి. మన చేతిలోనే మన కుటుంబం అంతా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని
మనము పాటిస్తూ మన కుటుంబాన్ని బాగు చేసుకొని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలు చూడు. ఆహారాన్ని ఎవరన్నా ఎప్పుడైనా ఆలోచించారామా? ఎప్పుడైనా భోజనం మాడిపోయింది తింటే తప్పంట, నిన్న సాంబార్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే తప్పంట అని ఎప్పుడైనా ఆలోచించారా? వెయిట్ చేస్తాం, తింటాం, ఏముంది, ఏం వాసన రాలేదు అనుకుంటాము. కానీ అది ఎంత చెడ్డ చేస్తుంది అనేది ఇటువంటి విన్నప్పుడే తెలుస్తుంది. అంటే ఇవన్నీ నేను చెప్పేవి కాదు, గీతలో పరమాత్ముడు చెప్పాడు. అది అర్థం చేసుకునే శక్తి మనకు లేదు కాబట్టి గురువుల రూపంలో వచ్చి వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. కాబట్టి ఇంక మీద నుంచి వంట చేసి 3 గంటల లోపల ఆహారాన్ని తినేయాలంట. 3 గంటలు దాటిందంటే అందులో ప్రాణశక్తి ఉండదంట. కాబట్టి తిన్నా అది ఏదో ఒక పదార్థాన్ని లోపల వేసుకుంటామే కానీ అందులో శక్తి అనేది ఉండదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం ద్వారా మనం శక్తిని పొంది ఆ శక్తితో ఈ శరీరాన్ని ఆరోగ్యంగా నడుపుకుంటూ మన బాధ్యతలు మన కర్తవ్యాలను సంపూర్ణంగా నిర్వర్తించి మనము ఈ జన్మలోనే మన శరీరంలో ఉన్న 72,000 నాడులు క్లీన్ అయిపోవాలి. ఈ సాధన ద్వారా క్లీన్ అయితేనే ముక్తి మోక్షము. జబ్బును పడిపోయిన వాడికి ముక్తి మోక్షం లేదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం కూడా అవసరం, ఆత్మజ్ఞానం అవసరం. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకునే ఆహారం మీదే మన మనసు ఉంటుంది. మన మనసును బట్టి మనం చేసే పనులు ఉంటాయి. కాబట్టి మన పనులన్నీ మంచిగా ఉండాలి, మన జీవితం అద్భుతంగా తయారవ్వాలి అంటే ముఖ్యంగా మన ఆహారం అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకేమా? థ్యాంక్ యూ. మరొకసారి మన